హాయ్ అందరికీ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందరకు వచ్చేసాను. ఈ మధ్యలో చాలామందికి డౌట్ ఉండొచ్చు, అసలు మన ఇండియాలోని పొలిటీషియన్స్ అందరికీ కూడా పెద్ద పెద్ద కార్లు ఉంటాయి, బంగ్లాలు ఉంటాయి, ఇలా ఎన్నో ఉంటాయి కదా, అసలు వీళ్ళ శాలరీ ఎంత ఉంటుంది? వీళ్ళు డే బై డే రిచ్ ఎట్లా అవుతున్నారు? డోంట్ వరీ, ఈరోజు ఈ వీడియోలో ఒక ఎమ్మెల్యే శాలరీ నుంచి ఒక పిఎం శాలరీ దాకా ఏంటో ఎంత ఉంటుందో మీరు తెలుసుకుంటారు. వాటితో పాటు గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చే అలౌన్స్లు ఎంత అండ్ వారికి ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ ఏంటి, వాళ్ళు రిటైర్మెంట్ అయినాక కూడా వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ అనేది ఉంటాయి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకుంటారు. పొలిటీషియన్స్కి ఇచ్చే శాలరీ వల్ల ట్యాక్స్ కట్టే మనకి ఏంటి ప్రాబ్లం? చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. ఇది నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్తో ద్వారా చెప్తాను. నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేసావు, దాంట్లో అది గ్రో చేయడానికి కొంతమంది ఎంప్లాయీస్ నువ్వు హైర్ చేసుకున్నావు. ఇప్పుడు హైర్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు పోతున్నారో నీకు క్లారిటీ అనేది లేదు. దాని తర్వాత వాళ్ళు ఏం పని చేస్తున్నారో కూడా నీకు క్లారిటీ లేదు, వాళ్ళకి జీతాలు ఎంత ఇస్తున్నారో కూడా నీకు క్లారిటీ లేదు. కొంతమంది అయితే జీతాలు తీసుకుంటారు, నిజంగా ఆ జీతం తగ్గట్టు జస్టిఫికేషన్ చేస్తుర్రా లేదా అని కూడా నీకు క్లారిటీ లేదు. ఒకవేళ ఇవన్నీ కనుక నువ్వు తెలుసుకోకపోతే ఏమైతే త్వరలోనే ఆ బిజినెస్ అనేది మూసుకోవాల్సి వస్తుంది. ఒక చిన్న బిజినెస్కే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే మన దేశాన్ని రూల్ చేయడానికి మనం ఎన్నుకున్న పొలిటీషియన్స్కి మనం కట్టే ట్యాక్స్ని శాలరీ లాగా ఇచ్చుకుంటూ వస్తున్నాం కదా, అట్లాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోకపోతే మన జీవితాలు ఎలా మారుతాయి, మన కంట్రీ ఎలా డెవలప్ అవుతుంది? మన గవర్నమెంట్ రన్ అవ్వడానికి మనం డబ్బుని అనేది పే చేసుకుంటూ వస్తుంటాం కదా, అందుకోసం మనం ట్యాక్స్ పేయర్స్ అంటారు. మన లీడర్స్ అందరూ మనకు సేవకులే, అందుకోసం వాళ్ళ గురించి తెలుసుకోవడం మన బాధ్యత, మన డ్యూటీ, మన రెస్పాన్సిబిలిటీ. దానికంటే ముందు ఒక పొలిటీషియన్ అవ్వాలంటే ఏముండాలనేది మనం తెలుసుకుందాం. మన దేశంలో క్వాలిఫికేషన్ లేకుండా మనల్ని రూల్ చేసే కెపాసిటీ పొలిటీషియన్స్కి మాత్రమే ఉంటుంది. దీనికి కారణం డెమోక్రసీ. ఇది ఎంత మంచి వర్డ్ అంటే ప్రతి ఒక్కరికి లీడర్ అయ్యే ఛాన్స్ని ఇది కల్పిస్తుంది. దేశాన్ని డెవలప్ చేసే సత్తా నీకు లోపల ఉంటే నువ్వు కూడా ఒక గ్రేట్ పొలిటీషియన్ లీడర్ నువ్వు అవ్వచ్చు. అలాంటి ఛాన్స్ అనేది మనకు కల్పిస్తుంది మన డెమోక్రసీ. దీనికి ఎలాంటి డిస్క్రిమినేషన్ అనేది ఉండవు, ఆల్ ఆర్ ఈక్వల్, అందరూ సమానమే. దీనికి ఎలాంటి ఎడ్యుకేషన్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఒక ఎమ్మెల్యే కావాలంటే అతను స్కూల్కి ఒక్కసారైనా వెళ్ళకపోయినా కూడా పర్లేదు. కానీ ఈ రూల్ అనేది మనకి ఇండిపెండెన్స్ వచ్చిన టైంలో అంటే అప్పుడు నడిచింది. ఎందుకు అనంటే అప్పుడు మన దేశంలో ఉన్న లిటరసీ రేట్ జస్ట్ 12% మాత్రమే. బట్ ప్రజెంట్ చూస్తుంటే ఇది నియర్లీ 75%కి రీచ్ అయ్యింది. ఇక్కడ కొంచెం కామెడీ విషయం ఏంటంటే యాక్చువల్గా మన మెయిన్ గోల్ ఆఫ్ డెమోక్రసీ వచ్చేసి అందరూ ఎడ్యుకేట్ అయ్యి ఉండాలన్నమాట. కానీ లీడర్కే ఎడ్యుకేషన్ లేకపోతే ఈ చేంజ్ ఎలా వస్తుందో ఒకసారి మీరు ఆలోచించండి, మీరు కూడా ఆలోచించవచ్చు. అందుకోసం నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇండియా డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీ కావాలంటే అట్లాంటి చదువుకున్న లీడర్స్ ఎంచుకుంటే బాగుంటుంది. ఈ డెమోక్రసీ గురించి మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ డెమోక్రసీ అనేది 2 రకాలు. దానిలో ఫస్ట్ వన్ వచ్చేసి డైరెక్ట్ డెమోక్రసీ, అంటే పీపుల్ వాళ్ళ హెడ్ ఆఫ్ ద స్టేట్స్ని డైరెక్ట్గా చూస్ చేసుకుంటారు, లైక్ స్విట్జర్లాండ్, యునైటెడ్ స్టేట్స్. ఇక రెండోది వచ్చేసి ఇండైరెక్ట్ డెమోక్రసీ, అంటే మన దగ్గర ఏదైతే ఇప్పుడు జరుగుతుంది కదా అదనమాట. మన దగ్గర మనందరం కలిసి ఎమ్మెల్యేని చూస్ చేసుకుంటాం అండ్ వాళ్ళందరూ కలిసి చీఫ్ మినిస్టర్ని చూస్ చేసుకుంటారు. ఇలాగే సేమ్ మళ్ళీ పబ్లిక్ కలిసి పార్లమెంటరీ రిప్రజెంటేటివ్స్ని చూస్ చేసుకుంటారు. మళ్ళీ వీళ్ళందరూ పార్లమెంటరీ రిప్రజెంటేటివ్స్ కలిసి ఒక ప్రైమ్ మినిస్టర్ని చూస్ చేసుకుంటారు. అందుకోసమే మన ఇండియా ఇండైరెక్ట్ డెమోక్రసీ ఆర్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అని పిలుస్తుంటారు. ఓకే, ఇవన్నీ కొద్దిసేపటికి మనం పక్కన పెడదాం, మెయిన్ టాపిక్లోకి వచ్చేస్తాం. అస్సలు మన పొలిటీషియన్స్ అదే ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం, ప్రైమ్ మినిస్టర్ శాలరీస్ ఎంత? ముందుగా ఎమ్మెల్యే శాలరీస్ విషయానికి వస్తే వాళ్ళ శాలరీ స్టేట్స్ని బట్టి ఉంటుంది. అంటే ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క విధానంగా అమౌంట్ అనేది డిసైడ్ చేస్తారనమాట. ఫస్ట్ కాంపోనెంట్ బేసిక్ శాలరీ, సెకండ్ కాన్స్టిట్యున్సీ అలౌన్స్. ఇవి ఎలా ఇస్తారంటే ఒకవేళ ఆ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ అనేది ఏరియా పెద్దగా ఉంటే ఎక్కువ అమౌంట్ అనేది ఇస్తారు, ఎందుకంటే ఆ పర్సన్ తిరగాలి కాబట్టి. ఒకవేళ తక్కువగా ఏరియా ఉంటే తక్కువ అమౌంట్ అనేది ఇస్తారు. థర్డ్ కాన్వీనియన్స్ అలౌన్స్ అనమాట. ఫోర్త్ వచ్చేసి టెలిఫోన్ అలౌన్స్. ఇంత పని ఒక్కడే చేయదు కాబట్టి ఒక సెక్రటరీని కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. ఇలా అన్ని అలౌన్స్ని బేసిక్ శాలరీకి యాడ్ చేసి మంత్లీ పే చేసుకుంటూ వస్తుంటారనమాట. అయితే ఇక్కడ గ్రేట్ న్యూస్ ఏంటో తెలుసా? ఇండియాలో ఎమ్మెల్యేలకు ఎక్కువ శాలరీ ఇచ్చే స్టేట్ ఫస్ట్ పొజిషన్ తెలంగాణ. బేసిక్ శాలరీతో పాటు అన్ని అలౌన్స్ని కలిపితే 2,75,000 రూపీస్ పర్ మంత్ శాలరీ పర్ ఎమ్మెల్యే. నెక్స్ట్ వచ్చేసి మన మహారాష్ట్ర 2,30,000. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలకు 1,25,000 అండ్ తక్కువ శాలరీస్ తీసుకుంటున్న ఎమ్మెల్యేస్ గుజరాత్ నుంచి 1,16,000. ఇది ఎమ్మెల్యేల శాలరీ.
ఒకవేళ ఆ ఎమ్మెల్యే క్యాబినెట్ మినిస్టర్ అయితే శాలరీ కూడా పెరుగుతుంది అండ్ వాళ్ళకి ఫ్యామిలీతో ట్రిప్కి వెళ్ళడానికి ఎక్స్ట్రా 1 lakh రూపీస్ ఎవ్రీ ఇయర్ ఇస్తుంటారనమాట. మాట్లాడితే చెప్పండి, వాళ్ళ ఫ్యామిలీ ట్రిప్కి మనం కట్టే ట్యాక్స్ డబ్బులు ఏదైతే ఇస్తుంటాం కదా అది అవసరమా? మీరు ఒకసారి ఆలోచించాలి. నెక్స్ట్ ఎంపీల విషయానికి వస్తే అందరికీ బేసిక్ శాలరీ 1 lakh రూపీస్ ఉంటుంది. టోటల్ విత్ అలౌన్స్ 2,90,000 అనేది వస్తుంది అనమాట. కానీ కోవిడ్ తర్వాత కొంచెం తగ్గింది. వీటితో పాటు ఫ్రీ హౌస్, ఫార్చునర్ కార్, మెడికల్ ట్రీట్మెంట్ అండ్ వాళ్ళ ఐడి కార్డ్ చూపించి ఏ ట్రైన్లో అయినా ఫస్ట్ క్లాస్లో వీళ్ళు ట్రావెల్ చేయొచ్చు. ఒకవేళ ఎవరైనా ఎంపీగా చేసి 5 years కంప్లీట్ అయితే లైఫ్ టైం ఎవ్రీ మంత్ 20,000 పెన్షన్ అనేది వాళ్ళకి వస్తుంది. అండ్ లాస్ట్ 4 years చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఎంపీస్కి ఇచ్చిన శాలరీస్ ఎంతో తెలుసా? షాక్ అయితే 1,997 crores. ప్రతి 5 yearsకి పార్లమెంటరీలో కొత్త ఎంపీస్ సెలెక్ట్ అవుతారు అండ్ వాళ్ళ శాలరీస్ కూడా ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఎంపీ శాలరీస్ ఎప్పటికప్పుడు ఇన్ఫ్లేషన్ తగ్గట్టు ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి అన్నమాట. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మన కాస్ట్ ఆఫ్ లివింగ్ లాస్ట్ మంత్ కంటే ఈ మంత్ 5% పెరిగితే వెంటనే వాళ్ళ శాలరీస్ కూడా 5% పెరుగుతాయి అనమాట. అందుకోసమే ఇన్ఫ్లేషన్ వాళ్ళ పైన 1% కూడా పొలిటీషియన్స్ పైన ప్రభావం అనేది పడదు. అందుకోసం వాళ్ళకి మన బాధలు కూడా అర్థం కాదు. అట్లానే అందరూ ఇట్లనే ఉంటారని నేనైతే దయచేసి అంటలేను, మీరు కొంచెం అర్థం చేసుకొని. కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు, నేను కూడా వాళ్ళతో ట్రావెల్ కూడా చేశానమాట. వారికి ఇన్ఫ్లేషన్ తగ్గట్టు శాలరీలు పెరగడం కొంతమందికి అవసరమా? చెప్పండి, మీరే చెప్పండి. సీఎం శాలరీ విషయానికి వస్తే ఇండియాలో ఉన్న అందరు చీఫ్ మినిస్టర్ల కన్నా ఎక్కువ శాలరీ తీసుకుంటుంది ఎవరో తెలుసా? మన కేసీఆర్ గారే, తెలంగాణ సీఎం. ఎంత? 4 lakhs రూపీస్. నెక్స్ట్ ఢిల్లీ సీఎం 3,90,000 రూపీస్ అండ్ 5th పొజిషన్ ఉన్న ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ గారు 3,35,000 రూపీస్. అండ్ లీస్ట్ శాలరీ ఎవరో తెలుసా? త్రిపుర సీఎం అండి, 1,05,000 రూపీస్. అండ్ ఇక మన ప్రైమ్ మినిస్టర్ గారి శాలరీ ఎంతో తెలుసా? 2 lakhs రూపీసే. వన్ మోర్ థింగ్ ఏంటంటే ప్రెసిడెంట్కి 1 month శాలరీ 5 lakhs రూపీస్ అనేది వస్తుందన్నమాట. అంతను రిటైర్ అయినాక కూడా 1.5 lakhs రూపీస్ అనేది పెన్షన్ అనేది అతనికి వస్తుంది. అంతేకాకుండా ఒక బంగ్లా కూడా అతనికి ఇస్తారు. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే మనం కట్టే ట్యాక్స్ డబ్బులు అనవసరంగా వారికి అవసరం లేకున్నా కూడా పే చేస్తూ వేస్ట్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఇలాంటివి చూస్తుంటే బాధ అనేది అందరికీ అవుతుంటుంది. అందుకోసం మనం చేయాల్సిన ఒక విషయం ఏంటంటే ప్రశ్నించాలి. ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా ఏ స్టూడెంట్ అయినా కాలేజ్కి 70%, 75% అటెండెన్స్ ఖచ్చితంగా ఉండాలంటారు. లేకపోతే ఏమైతే పనిష్మెంట్ అనేది ఇస్తారు. మన పార్లమెంట్కి మన పొలిటీషియన్స్ అటెండ్ కాకపోతే వాళ్ళకు కూడా పనిష్మెంట్ ఇవ్వాలి. పైగా వాళ్ళు అటెండ్ కాకపోయినా కూడా వారికి డైలీ అలౌన్స్ కూడా ఇస్తుంటారనమాట. ఒకవేళ వాళ్ళు పార్లమెంట్ కనుక అటెండ్ కాకపోతే ఖచ్చితంగా అమౌంట్ డిడక్ట్ చేయాల్సిందే. మన పొలిటీషియన్కి ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు వాళ్ళ శాలరీలు కూడా పెరుగుతుంటే అది పెరగొద్దు. అప్పుడే పబ్లిక్ బాధ ఏందో వాళ్ళకి అర్థమవుతుంది. మన లీడర్స్కి అంత పెన్షన్ అండ్ అలౌన్స్ కూడా అవసరం లేదు. సో ఇవన్నీ చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే మనం కట్టే ప్రతి ట్యాక్స్లో మన లీడర్స్కి ఎంత ఇస్తున్నారో క్లియర్గా అర్థమవుతుంది. సో మనం ఎంతో కష్టపడి పే చేస్తున్న ట్యాక్స్ని వాళ్ళ పర్సనల్ అలౌన్స్కి ఇవ్వకుండా మన దేశ డెవలప్మెంట్కి ఉపయోగిస్తే ఎంత బాగుంటుంది. ఇవన్నీ క్వశ్చన్స్ అడిగే హక్కు నీకు, నాకు, మనందరికీ కూడా ఉంది. ఎందుకంటే మనం పే చేస్తున్న ట్యాక్స్తోనే వారికి శాలరీస్ అనేది ఇస్తున్నారు కాబట్టి అండ్ మన పనిని చేయడం కోసమే వాళ్ళని మనం ఎంచుకున్నాం కాబట్టి. అయితే మీకు ఒక డౌట్ అనేది రావచ్చు, కొంతమంది నవ్వుకోవచ్చు కూడా. అసలు మన ఇండియాలో చాలామంది పొలిటీషియన్స్ శాలరీస్ పైన అనేది డిపెండ్ అవ్వట్లేదు. సొంతంగా వాళ్ళకి ఎన్నో బిజినెసెస్ ఉన్నాయని కూడా. అందుకోసమే కదా చెప్తున్నా నేను. అలాంటి వారికి ఇంత పెన్షన్స్ అనేది అవసరమా? అండ్ రైల్వే స్టేషన్లో ఫ్రీగా ట్రావెల్ చేయడానికి ఇన్ని ఫెసిలిటీస్ అనేది అవసరమా? రీసెంట్గా మన రైల్వేస్లో సీనియర్ సిటిజన్స్కి 40% కన్సెషన్ అనేది ఉండేది. కానీ కోవిడ్లో రైల్వేస్కి లాస్ వస్తుందని వాటిని తీసి పడేశారు. కానీ ఎంపీస్కి మాత్రం మొత్తం ఫ్రీగానే ఉండేలా చూస్తున్నారనమాట. ఇది ఎక్కడ న్యాయం నాకు చెప్పండి? పొలిటీషియన్స్కి ఇలాంటి బెనిఫిట్స్ అవసరం అనేది లేదు అనేది నా ఒపీనియన్. ఇంకా బాధ కలగాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఉన్న చాలామంది లీడర్స్ పైన 60% కేసెస్ అనేది ఉన్నాయి. 20% మందికి అయితే సీరియస్ అఫెన్సెస్ కేసెస్ కూడా ఉన్నాయి. వాటిలో మర్డర్ కేసెస్ కూడా ఉన్నాయి. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, మీకు కనుక ఒక ప్రైవేట్ కంపెనీలో మంచి జాబ్ వచ్చిందని అనుకుందాం. మీ పైన కనుక ఇట్లా కేసెస్ ఉన్నాయని తెలిస్తే అట్లనే భరిస్తారా? వెంటనే తీసి పడేస్తారు మిమ్మల్ని. అయితే మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 102 ప్రకారం ఒక ఎంపీకి డిస్క్వాలిఫై చేయడానికి కొన్ని రీజన్స్ అనేది ఉంటాయి. అందులో కూడా ఇలాంటి క్రిమినల్ అఫెన్సెస్ని యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. అయితే మన దేశంలో ఎందరో పొలిటీషియన్స్కి అవసరం లేకున్నా కూడా ఎంతో డబ్బుని గవర్నమెంట్ అనేది వారికి ఇస్తుంది. అందుకు అనవసరంగా వచ్చే డబ్బుని మాకు అవసరం లేదు అని చెప్పే నాయకుడు మనకు కావాలి. అలాంటి నాయకుడు వచ్చినప్పుడే మన తలరాతలు అనేది మారుతాయి, మన దేశం అనేది మారుతుంది. అయినా అలా అనే పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారా? ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, గమనించాలి.
చాలా మంది నాయకులు డబ్బు తినేలా తయారు చేసింది ఎవరు? మనమే పబ్లిక్. ఎందుకంటే ఓటు వేయమని మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏమడుతాం? దేశాన్ని ఎట్లా డెవలప్ చేస్తాం, మా సొసైటీని ఎట్లా డెవలప్ చేస్తాం, ఇవన్నీ అడుగుతావా? కాదు. ఫస్ట్ క్వశ్చన్ నాకెంత, ఓటుకి నాకు ఎంత ఇస్తావు అని అడుగుతావు. ఇప్పుడు ఆ పర్సన్ ఏం ఆలోచిస్తాడు? వీడు డబ్బులు ఇస్తేనే ఓటేస్తాడని చెప్పేసి మొత్తం డబ్బులు జమేసుకుంటాడు. సరిపోకపోతే ప్రాపర్టీలు అమ్ముకొని మరీ డబ్బులు అనేది పబ్లిక్కి పంచుతారు. అప్పుడు ఫైనల్గా ఏమేస్తారు? మీరు డబ్బు కకృతి పడి ఆ రోజుకి ఓటు అనేది తెస్తారు. ఆయన ఆ సార్ అనేది గెలుస్తాడు. గెలిచిన తర్వాత ఏం చేస్తాడు? అమ్మో ఇప్పుడు దేశం కోసం పనిచేయాలి, ఈ సొసైటీలో ఈ పబ్లిక్ అబ్బాబాబా ఇంత మంచోళ్ళు, వీళ్ళ కోసం పనిచేయాలి అని ఆలోచిస్తారా? చల్, నేను ఇప్పుడు ఏదైతే డబ్బు వీళ్ళు నాకు తీసుకొని ఏదైతే ఈరోజు ఓటు వేయించుకున్నారో ఇప్పుడు ఆ డబ్బు మొత్తం రికవర్ చేయాలి అని స్కాములు అవి ఇవి మొత్తం చేసుకుంటూ కూర్చుంటారు. అందుకోసమే దేశం మారాలంటే మన పొలిటీషియన్ మారాలి అని ఏడవడం ఆపేసి ఫస్ట్ మనం మారాలి. మనం మారితే పొలిటీషియన్ మారుతారు, పొలిటీషియన్ మారితే మన వ్యవస్థ మారుతుంది, తర్వాత మన దేశమే మారుతుంది. వీటికి సొల్యూషన్ ఒక్కటే, నీ ఓటు. అందుకోసం ఈసారైనా ఒక మంచి నాయకుడిని ఎంచుకుందాం, మన దేశాన్ని మార్చుకుందాం. ఈ వీడియో చూసాక మీ ఒపీనియన్ ఏంటో కూడా ఈ కామెంట్ బాక్స్లో తెలియండి. అండ్ ఇన్ఫర్మేషన్ మీకు గనక యూస్ఫుల్ అయితే, మీరు కొంచెం రియలైజేషన్ అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ అనేది ఇవ్వాలి. అప్పుడే నెంబర్ ఆఫ్ పీపుల్కి రీచ్ అవుతుంది, అవేర్నెస్ పెరుగుతుంది, మనకు మంచి నాయకులు అనేది మన దేశానికి మన సొసైటీకి వస్తారు. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, బెల్ సింబల్ కూడా ఆన్ చేసుకోండి. అర్థమవుతుందా? సో దట్ కొత్త వీడియోస్ ఇప్పుడు మేము రిలీజ్ చేస్తున్నాం విత్ న్యూ కంటెంట్తోని మీకు దయచేసి వస్తాయి అన్నమాట. అర్థం చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నేను మీ వేణు కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్. ప్రతి ఒక్క పొలిటీషియన్కి వీడియో కూడా షేర్ చేయడం, ప్రతి ఒక్క నాయకుడికి వీడియో షేర్ చేయడం కూడా మర్చిపోకండి.